హలో వ్యూవర్స్, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు అంటే మా బ్యాచ్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి మెమోస్ ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మెమోస్ అనేది అయితే ఆన్లైన్లో అవైలబుల్గా లేవు, ఓన్లీ ఆఫ్లైన్లోనే ప్రజెంట్ అయితే డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళే నేను నా యొక్క మెమో అనేది అయితే డిపార్ట్మెంట్ నుండి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మార్క్స్ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో సెమిస్టర్ ఎగ్జామ్స్ అసలు ఎలా కండక్ట్ చేస్తారు అంటే మనకు తెలిసింది మ్యాక్సిమం జూనియర్స్ వచ్చినటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అసలు సెమిస్టర్ మెమోస్ ఎలా ఉంటుంది, మెమోస్ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే మనకి పాస్ అనేది డిక్లేర్ చేస్తారు అనేది ఈ యొక్క వీడియోలో నేను ఒక 2-3 మినిట్స్లో నా యొక్క మెమో ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మెమో అయితే మనకి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ సెమిస్టర్ గ్రేడ్ రిపోర్ట్ అని ఇలా ఇస్తారనమాట. ఈ యొక్క మెమోలో మనకి క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ పేరెంట్స్ నేము, ఎగ్జామినేషన్ మీ యొక్క సబ్జెక్ట్ ఏమిటి అనేది అయితే మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే మీ యొక్క పేపర్ టైటిల్ అని మీరు రాసినటువంటి ప్రతి ఒక్క పేపర్ అనేది అయితే ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. గ్రేడ్ అవార్డెడ్ అని ఇట్ సైడ్ ఏ బి అని ఉన్నటువంటి గ్రేడ్స్ అనేది అయితే మీ యొక్క పాయింట్స్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడానికి గ్రేడింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేస్తారనమాట. గ్రేడ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎస్జిపిఏ సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అని మనకి వచ్చినటువంటి అన్ని గ్రేడ్స్కి యావరేజ్ మార్క్స్ తీసి ఇక్కడ ఒక స్కోర్ అనేది అయితే మెన్షన్ చేస్తారు. ఇది మనకి వచ్చినటువంటి ఓవరాల్ సిజిపి అనమాట. మనకి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం అనే విషయానికి వచ్చినట్లయితే యావరేజ్గా ఇంటర్నల్ మార్క్స్ అనేది అయితే 30 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటుంది. అలాగే 70 మార్క్స్కి సెమిస్టర్ ఎగ్జామ్. ఈ రెండింటిలో కలిపి మనకి లెస్ దెన్ 40 మార్క్స్ వస్తే ఫెయిల్ అనమాట. ఇఫ్ మీకు కనుక ఒక ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కలిపి 40 నుండి 45 మార్క్స్ ఈ మధ్యలో వస్తే మీకు యావరేజ్గా ఈ గ్రేడ్ వస్తుంది కాబట్టి పాస్ అయిపోతారు. 50 మార్క్స్ మోర్ దెన్ 50 నుండి 59 వరకు వస్తే మీరు డి గ్రేడ్ వరకు రీచ్ అవుతారు. ఇన్ కేస్ మీకు కనుక ఓవరాల్గా 70 నుండి 85 మార్క్స్ వస్తే ఏ గ్రేడ్ అనేది వస్తుంది. మ్యాక్సిమం 8.5 వరకు రీచ్ అవ్వడానికి ఈ యొక్క ఏ గ్రేడ్ అనేది అయితే సరిపోతుంది. ఇఫ్ మీకు కనుక 85 నుండి 100 మార్క్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మీరు స్కోర్ చేయగలిగితే, ప్రతి ఒక్క పేపర్లో ఉన్నటువంటి 5 పేపర్స్లో స్కోర్ చేయగలిగితే ఓవరాల్ పర్సంటేజ్ ఓ గ్రేడ్ అని వస్తుంది. ఇలా మీరు అన్ని సెమిస్టర్స్లో ఓ గ్రేడ్ తెచ్చుకుంటే మోర్ దెన్ 8.5% తెచ్చుకుంటే అన్ని సెమిస్టర్స్లో గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం అనేది అయితే ఉంటుంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెమిస్టర్ మార్కింగ్ సిస్టమ్ అనేది అయితే ఉంటుంది. ఎవ్రీ సెమిస్టర్కి మ్యాక్సిమం ఇదే సిస్టమ్ని వీళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పీజీ చదువుతున్నారో వాళ్ళకి ఈ యొక్క రిజల్ట్స్ అనేది అయితే ఒక యావరేజ్ ఎస్టిమేషన్ తీసుకోవడానికి, మనకి ఎంత పర్సెంటేజ్ ఎన్ని మార్క్స్ వస్తే మంచి స్కోర్ వస్తుంది అనుకోవడానికి ఒక ఈజియెస్ట్ వే అనమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.